ఓం వేద విద్యాయే స్వాహ, ఓం స్వరూపిణ్యే స్వాహ, ఓం మహాదేవ్యే స్వాహ, ఓం మహామాన్యాయే స్వాహ, ఓం సర్వసిద్ధ్యే స్వాహ, ఓం ధనుర్ధరాయ స్వాహ, ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ప్రచోదయ స్వాహ. భూస్వాహ భవ స్వాహ. స్వాహ భూర్భువస్వ స్వాహ. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ప్రచోదయాత్ స్వాహ. ఇప్పటి వరకు జరగబడిన యజ్ఞంలో ఏమంటే ఇంత యజ్ఞం చేయాలా, ఇంత నెయ్యి పోయాలా, ఇవన్నీ కట్టెలు కొట్టాలా, ఇవన్నీ మనకు సమస్య. భగవంతుడికి మనం భక్తితో చేస్తే అది మనకు చాలా ప్రధానం. ఇక్కడ శ్రద్ధయాదేయం, అశ్రద్ధయాదేయం, శ్రియాదేయం, సంహితాదేయం. శ్రద్ధతో పరమాత్ముడిని కానీ మనం పూజించగలిగితే ఆ పరమాత్ముడిని మనం వెంట పెట్టుకొని మనమే కూర్చోబెట్టుకోవచ్చు. ఆయన దగ్గరికి మనం పోవలే, మన దగ్గరికే ఆ పరమాత్ముడు వస్తాడు. అటువంటి శక్తి మానవుడికి మనకి ఇచ్చున్నాడు. మనం ఇక్కడ ఏదో పోస్తున్నామే, దానిలో ఇసిరేస్తున్నాము అనుకోవలే. ఓం నమో నారాయణాయ, ఈ నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని మనం ఎన్నిసార్లు చేస్తామో అంత ముక్తినిస్తుందిట. పరమాత్ముడు అందరూ కూడా రకరకాల రూపాల్లో ఉంటాడు. ఎన్ని రూపాల్లో చూపించిన నారాయణుడు ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే. ఆ పరమాత్ముడిని మనం 2 చేతులతో ఎత్తి పాహిమాం పుండరీకాక్ష, భగవంతుడికి నమస్కారం చేయాలి. ఎట్లా చేస్తాం మనందరం కూడా నమస్కారం చేస్తాం. ఊళ్ళోకి వస్తే ఎట్ట పెడతారు చెప్పండి? దండం మీద అందరూ ఒకసారి చెప్పండి. ఏ విధంగా దండం పెడతారు? ఏలుకు ముద్దు పెట్టుకుంటాడు ఒక ఆయన, అరిచేయికి ముద్దు పెట్టుకుంటాడు గుళ్ళోకి వచ్చి. అంతేనే ఏమైనా మంచి పని చేస్తున్నాం మనందరం? బాగా ఆలోచించుకొని చూడండి. పరమాత్ముడికి 2 చేతులు ఎత్తి హృదయాంజలి దగ్గర చేర్చి పాహిమాం పుండరీకాక్ష, నీవు తప్ప నాకు శరణ లేరు అని ఆ పరమాత్ముడిని గొంతుతో భక్తితో ఎలుగెత్తి అని నాభి దగ్గర నుంచి ఉచ్చైశ్వర్యంతో గోవిందా అని పిలిస్తే పలుకుతాడట. అటువంటి పరమాత్ముడికి మనం ఎంత చేసినా తృప్తి లేదనమాట. ఆయనకి మన బిడ్డకి మనం పుట్టినప్పుడు ఎన్ని రకాల ఉపచారాలు చేసి ఆ బిడ్డని ఎంత పెద్ద చేస్తే వాడు పెరిగి పెద్దవాడై చివరికి వాడు మనల్నే తన్నేసి వెళ్ళిపోతాడు. కానీ పరమాత్ముడు అట్ట కాదు. ఆయనకు నువ్వు ఎంత సేవ చేస్తామో అంతిస్తాడు పరమాత్ముడు. అటువంటి పరమాత్ముని మనం భక్తి పుష్పాలతో కొలవాలి, శ్రద్ధతో కొలవాలి. డబ్బుతో తూకం వేస్తే కొలుచుకోలేం భగవంతుడిని. భక్తి ప్రధానంతో భగవంతుడిని లొంగ తీసుకోవచ్చు, సంకీర్తనతో లొంగ తీసుకోవచ్చు, భగవంతుడిని గానంతో లొంగ తీసుకోవచ్చు. ఎన్ని రకాలుగా చేసినా ఆ భగవంతుడిని మనం దగ్గరకు చేర్చుకోవాలంటే మన మనసు ప్రధానం కావాలి, నిర్మలమైన మనసు కావాలి. ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి మనం 10 మంది వ్యాపకంతో మనం ఎప్పుడు చేసినా బూడిదలో పోస్తే పన్నీరు ఏమవుతుంది? వాసన రాదు, పొగొస్తుంది. అట్లాగే ఆరిపోయిన నిప్పులో నెయ్యి పోస్తే పొగే వస్తుంది, దానిలో మంట రాదు. కాబట్టి మనం భక్తితో పరమాత్ముడికి 2 చేతులు స్వామి ఇదిగో నీకు ఇస్తున్నాను, నమః స్వాహ, ఇవన్నీ భగవంతుడికి మనం ఇచ్చే పదాలు. సిగ్గుతో తల వంచుకొని దానం చేయాలి. డబ్బు ఉంది కానీ అహంతో విసిరి పారేస్తే ఆ లక్ష్మీదేవి అట్లా వెళ్ళిపోతుంది. స్వామి నేను నీకు ఇస్తున్నా, ఇది ఏమిటి? నీవిచ్చింది నీకే దానం చేస్తున్నా. పరోపకార పుణ్యాయ, నాకు ఎంత ఐశ్వర్యం ఇచ్చినా 10 మందికి ఉపయోగించేదానికి నా మనసునివ్వు. అటువంటిది చేస్తే నీకు ఈ యొక్క స్వామికి భక్తిలో మనం సమర్పించేదే. సిగ్గుతో తలవంచుకొని దానం చేస్తే అది దానం అవుతుంది. అందుకే మనం భారతంలో చూడండి, కర్ణుడు ఏం చేస్తాడు? దేహీని యాచించగానే తను వెనక ముందు ఆలోచించకుండా మళ్ళా ఈ చేయి నుంచి ఈ చేయికి మారితే బుద్ధి మారిపోతుందేమో అని తన కన్నకుండలాలు అట్లాగే ఇచ్చేస్తాడు. అటువంటి ధర్మం మన దగ్గర ఉండాలి. అటువంటి భక్తి మనలో దగ్గరికి రావాలి. పరమాత్మని మనం మనసా వాచ ఎలుగెత్తి పిలవాలి. గోవిందా అని పిలిస్తే పలుకుతాడు, కానీ ఎక్కడో గోవిందా 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 అంటే ఆయన రాడు. నాభి దగ్గర నుంచి పలకాలి, అష్టాక్షరి మంత్రం జపించాలి. ఇక్కడ మనం ధ్వజస్తంభం పెడుతున్నామంటే ఊరికనే పెట్టేది కాదు. ఇది ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం, ఊరినే కొయ్య మొక్కే కదా, దానికి ఇంత అవసరమా అని మనందరికీ సందేహాలే. ఎందుకు పెట్టాలి? శిఖరం శిరసి మిథ్యాహు, భగవంతుడి పైన
ఒక విమాన శిఖరం ఉంది, ఒక కలశం పెట్టాం. అది ఏంది? మన తలతో సమానం. గర్భగే గళంతదా, భగవంతుడు ఉన్నాడే లోపల, అది మన గర్భగృహం గళంతో సమానం. అంతరాళం, పొద్దున మీరందరూ కూర్చున్నారు దానిలో, అది అంతరాళం. కుక్షమిత్యాహు, అది పొట్ట స్వామివారికి. శిఖరం శిరసమిత్యాహు గర్భగే గళంతదా, అంతరాళం కుక్షమిత్యాహు ప్రాకారం జాను జంగయో. చుట్టూరు భగవంతుడికి ప్రాకారం ఎందుకుంటాయి? కాళ్ళు చేతులతో సమానం. ఏ అంగం లేకపోయినా మనం కుంటివాడు గుడ్డివాడు అంటాం. గోపురం పాదమిచ్చావు, భగవంతుడికి పెద్ద గోపురం ఉంటుంది ముందు. అదేమిటి? గోవుడి కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. అది దేవుడి యొక్క పాదాలు. భగవంతుడి పాదాల ఆకృతి ఎట్లుంటాయంటే ఆ గోపురం మాదిరిగా ఉంటుందట. జీవధ్వజ సముచ్చతి, భగవంతుడు జీవం ఎక్కడ ఉంటుందంటే ధ్వజస్తంభంలో ఉంటుందట. మరి ఇన్ని రోజుల నుంచి మనం పూజ చేశాం కదా, జీవంలో ధ్వజం లేకపోతే మనం దేవుడు లేడా అని మీకు అది కూడా సందేహం వస్తుంది. అందుకే భగవంతుడికి ధ్రువరూపం, ధ్రువమూర్తి, కౌతుకమూర్తి, ఉత్సవమూర్తి, స్నపనమూర్తి, తర్వాత నిత్యం బలిపీఠ, ఇన్ని రకాలు రూపంలో ఉండబడే దానిలో స్వామి ఎప్పుడూ నిక్షిప్త